హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, నేను నడవగలను. నేను నడవగలను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? నేను నడవగలను అంటే చూడండి, ఐ కెన్ వాక్. ఐ కెన్ వాక్. నేను నడవగలను. ఐ కెన్ వాక్. వాక్ అంటే నేను నడవగలను. నెక్స్ట్, నేను మాట్లాడగలను. ఐ కెన్. మాట్లాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్పీక్. ఐ కెన్ స్పీక్. ఐ కెన్ స్పీక్. నేను మాట్లాడగలను. అంటే మనం అడుగుతారు కదా, నువ్వు మాట్లాడగలవా, ఈ స్పీచ్ ఇవ్వగలుగుతావా అంటాం కదా, ఏదైనా స్పీచ్ ఇవ్వాల్సిన సందర్భంలో అట్లా. ఐ కెన్ స్పీక్. మాట్లాడగలను అంటే స్పీక్. నెక్స్ట్, నేను ఆడగలను. ఎవరిని వచ్చి నువ్వు క్రికెట్ ఆడతావా అంటే ఆడతా, లేదంటే ఆడగలను అంటే ఆడగలను, లేదంటే లేదు, అట్లా. నేను ఆడగలను అంటే ఐ కెన్ ప్లే. ఒకవేళ నేను క్రికెట్ ఆడగలను అంటే క్రికెట్ మెన్షన్, ఐ కెన్ ప్లే క్రికెట్. అట్లా ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. మన సెంటెన్స్ అనేది జస్ట్ నేను ఆడగలను అంటే ఇంకా క్రికెట్ అయితే క్రికెట్ మెన్షన్, నేను క్రికెట్ ఆడగలను, నేను కబడ్డీ ఆడగలను, నేను ఖోఖో ఆడగలను, నేను చెస్ ఆడగలను అంటే జస్ట్ ఆడ మెన్షన్ చేసుకోవాలి. ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే కబడ్డీ, ఐ కెన్ ప్లే ఖోఖో, ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఐ కెన్ ప్లే వాలీబాల్. అట్లా సెంటెన్సెస్ అనేది ఇంకా ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నేను పాడగలను. నేను పాడగలను అంటే ఐ కెన్ సింగ్. ఒకవేళ సింగ్ అంటే పాడగలను. నేను పాట పాడగలను అంటే ఐ కెన్ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఏమొస్తుంది? సింగ్ ఏ సాంగ్. అట్లా. నేను పాడగలను అంటే ఐ కెన్ సింగ్. నేను పాడగలను. నేను పాట పాడగలను, ఐ కెన్ సింగ్ ఏ సాంగ్. అట్లా ఆ విధంగా మనకు సెంటెన్సెస్ అనేది ఇంకా ఫామ్ చేసుకోవచ్చు. నేను చదవగలను. నేను చదవగలను, ఐ కెన్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రీడ్. నేను ఎంబీబీఎస్ చదవగలను. నేను ఎంబీబీఎస్ చదవగలను. నేను బీటెక్ చదవగలను. నేను ఎంకామ్ చదవగలను. అట్లా ఐ కెన్ రీడ్. ఐ కెన్ రీడ్. అట్లా ఐ కెన్ రీడ్ అంటే నేను చదవగలను. నెక్స్ట్, నేను రాయగలను. ఐ కెన్ రైట్. ఇక్కడ చూడండి, నేను రాయగలను, నేను చదవగలను, ఐ కెన్ రీడ్, ఐ కెన్ రైట్, ఐ కెన్ సింగ్, నేను పాడగలను, ప్లే ఆడగలను, నడవగలను. జస్ట్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది? వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. వెర్బ్ చేంజ్ అయితే మన సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చూడండి, దీన్ని ఏ విధంగా, నేను సహాయం చేయగలను. నేను సహాయం చేయగలను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి, నేను లాస్ట్లో చెప్తా దాన్ని. నెక్స్ట్, నేను తీసుకోగలను అంటే ఐ కెన్ టేక్. తీసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం? టేక్. ఐ కెన్ టేక్. నేను తీసుకోగలను. అట్లా ఐ కెన్ టేక్ అంటే నేను తీసుకోగలను. నేను పంపగలను. పంపడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? సెండ్ అంటున్నాం. సో సింపుల్గా ఐ కెన్ సెండ్. నేను పంపగలను. నువ్వు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను పంపగలుగుతాను, చూసుకోండి అంటాం కదా, అట్లా. నెక్స్ట్, నేను వినగలను. ఐ కెన్ లిజన్. నేను వినగలను. నేను వినగలను అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ కెన్ లిజన్. లాస్ట్ చూడండి, నేను పట్టుకోగలను. ఐ కెన్ క్యాచ్. సింపుల్, నేను పట్టుకోగలను. క్యాచ్ అంటే పట్టుకోగలను. జస్ట్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది? జస్ట్ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇట్లా వెర్బ్ మాత్రమే చేంజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఐ కెన్ క్యాచ్. నేను పట్టుకోగలను. థీఫ్, ఎవరిని? దొంగని పట్టుకోగలను. ఐ కెన్ క్యాచ్ థీఫ్ అంటే నేను ఒక దొంగని పట్టుకోగలను. నేను వినగలను. ఐ కెన్ లిజన్. ఇప్పుడు కామెంట్ చేశారు ఇది, నేను సహాయం చేయగలను అంటే ఇంగ్లీష్లో చూడండి ఎంతమంది కరెక్ట్ చేశారు అనేది. నేను మళ్ళీ కామెంట్స్లో కూడా లైక్ చేస్తా చూడండి. ఐ కెన్ హెల్ప్. నేను సహాయం చేయగలను. ఐ కెనాట్ హెల్ప్. నేను సహాయం చేయలేను. ఐ కెన్ టేక్. నేను తీసుకోగలను. ఐ కెనాట్ టేక్. నేను తీసుకోలేను. చూడండి, జస్ట్ ఇడ కెనాట్ అని యాడ్ చేస్తే అది నెగిటివ్ వర్డ్స్కి వెళ్ళిపోతుంది. నేను తీసుకోగలను, నేను తీసుకోలేను, అట్లా.
ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఈట్, నేను తినగలను. ఐ కెన్ ఈట్ అంటే నేను తినగలను. నెక్స్ట్ ఐ కెన్ సెల్, నేను అమ్మగలను. ఐ కెన్ బై, నేను కొనగలను. నెక్స్ట్ ఐ కెన్ రీచ్, నేను చేరుకోగలను. ఐ కెన్ అచీవ్, నేను సాధించగలను. నెక్స్ట్ ఐ కెన్ మీట్, నేను కలవగలను. నెక్స్ట్ ఐ కెన్ బ్రేక్, నేను పలగొట్టగలను. అట్లా ఇంకా ఇట్లా సెంటెన్సెస్ అనేవి మనం జస్ట్ ఎన్నైనా వెర్బ్ తోటి చేంజ్ చేసుకుంటా ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. ఇలా మాట్లాడితే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో వస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళతో నేను చేయగలను అంటే ఐ కెన్ డూ, నేను చేయగలను. ఐ కెనాట్ డూ, నేను చేయలేను. అట్లా సింపుల్గా మనకి క్వశ్చన్ ఫామ్ అయింది కదా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ స్పీక్, ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను. ఐ కెనాట్ స్పీక్, నేను మాట్లాడలేను. చూడండి ఎట్లా ఫామ్ అయిందో మనకు సెంటెన్స్ ఇట్లా. ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను. ఐ కెనాట్ స్పీక్ అంటే నేను మాట్లాడలేను. నెక్స్ట్ ఐ కెన్ వాక్ అంటే నేను నడవగలను. ఐ కెనాట్ వాక్ అంటే నేను నడవలేను. మళ్ళీ ఇంకా దీనికి వేరే ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ కెన్ కాడ నాట్ యాడ్ చేసుకుంటారా అండి. నేను మాట్లాడగలను, నేను మాట్లాడలేను. నేను ఆడగలను, ఐ కెనాట్ ప్లే, నేను ఆడలేను. నేను పాడగలను, ఐ కెన్ సింగ్, నేను పాడలేను. ఐ కెనాట్ సింగ్. నేను చదవగలను, ఐ కెన్ రీడ్, నేను చదవలేను. ఐ కెనాట్ రీడ్. అట్లా నెక్స్ట్ నేను రాయగలను, ఐ కెన్ రైట్, నేను రాయలేను. ఐ కెనాట్ రైట్, నేను రాయలేను. నేను సహాయం చేయగలను, ఐ కెన్ హెల్ప్, నేను సహాయం చేయలేను. ఐ కెనాట్ హెల్ప్. నేను తీసుకోగలను, ఐ కెనాట్ టేక్, ఐ కెన్ టేక్ అంటే నేను తీసుకోగలను. ఐ కెనాట్ టేక్ అంటే నేను తీసుకోలేను. నేను పంపగలను, ఐ కెన్ సెండ్, నేను పంపగలను. ఐ కెనాట్ సెండ్, నేను పంపలేను. నేను వినగలను, ఐ కెన్ లిజన్, నేను వినగలను. నేను వినలేను, ఐ కెనాట్ లిజన్, నేను వినలేను. అట్లా ఇంకా చాలా ఈ విధంగా మీరు సింపుల్గా ఇప్పుడు దీంట్లోనే సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయడం ఎంత ఈజీ అనేది అర్థమైంది కదా. సింపుల్ వేలో ఇట్లా ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఫాలో అయ్యి కనుక నేర్చుకున్నారనుకో. ఇప్పుడు ఇందులో మనం 2 రకాలు నేర్చుకున్నాం. నేను చెప్పింది ఓన్లీ ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను మాత్రమే చెప్పాను. దాంట్లో ఏమొచ్చింది ఐ కెనాట్ స్పీక్, నేను మాట్లాడలేను, నేను తినలేను, నేను పాడగలను, చదవగలను, నేను చదవలేను, పాడలేను. ఇట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది చాలా ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.